నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి 2025 రెండవ పక్షానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహు మీనంలో ఉన్నాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట 15 నుండి దాదాపు 20వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి 21 నుండి మనకి మిథునంలోకి కనిపిస్తాడు. ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు, బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు, రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు. ఇక శుక్ర శనులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం 28వ తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనంలోకి. ఇది రెండవ పక్షం యొక్క గ్రహస్థితి. మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతృష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారీగా అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు తెలుసుకుందాం. చివరి రాశి 12 రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి జనవరి 25 ఫలితాలు ఎలా ఉన్నాయి మాస ఫలితాలు అంటే గురుడు వక్రించి ఉన్నాడు, ఆయన అనుకూలంగా ఉంటాడు. తర్వాత మొదటి పక్షంలో రవి కొద్దిగా అనుకూలంగా స్థితిలో ఉండడు, కాబట్టి మొదటి పక్షంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే రవి అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుంది, ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుంది, ఏదైనా పని చేయాలంటే శక్తి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఏమో చేయగలుగుతానో లేదో, నేను ఈ పనిలో చేస్తే ఎంతవరకు సక్సెస్ అవుతానో లేదో, అన్నిటికి కూడా మన మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల ఏ పని చేయలేం. నిజానికి ఎప్పుడు కూడా మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అన్ని పనులు వాటికి ఎంత దైవానుకూలత తక్కువ ఉన్నా సరే, సపోర్టు ఇంటి దగ్గర నుండి సపోర్ట్ లేకపోయినా మన మీద మనకు నమ్మకం ఉంటే పూర్తిగా సఫలీకృతులం అవుతాం. కానీ ఇక్కడ మొదటి పక్షంలో ఏ అనుకూలత అంతగా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల కొద్దిగా వ్యవస్థ అంతా కూడా సవ్యంగా జరుగుతుందా అంటే మామూలు మిశ్రమంగా జరుగుతుంది. తర్వాత ఇక శని శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా వ్యయం ఎలా ఉంటుందంటే మనం అవునన్నా కాదన్నా ఒక్క పరిస్థితి అయితే చెప్పాలి ఏంటంటే సఖ్యతను పాడు చేస్తాయి మనకు. తర్వాత ఏవైనా చెడు లక్షణాలు అలవాటయ్యే పరిస్థితి ఉంటుంది. చెడు లక్షణాలు అంటే కొంతమంది ఉంటారు చూడండి, అన్ని బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు. జూదాలు ఇప్పుడు ఎవరు ఆడుతున్నారో లేదో కానీ అలాంటి వ్యవస్థ ఏదో ఒక దాంట్లో బెట్టింగ్లు పెట్టి, పెట్టుబడులు పెట్టి పైసలన్నీ నాశనమై ఇవాళ రేపు ఎవరు అక్కర్లేదు ఆ టీవీల ముందు, టీవీ కాదు ఏమంటారు ల్యాప్టాప్లు ముందు పెట్టుకొని అనవసరంగా డబ్బులు పొడగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా అన్నిట్లలో అనవసరంగా ఈ వ్యసనాలకు అలవాటు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు రాహు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఏమంటే మనకి ఇతరుల సపోర్ట్ ఉండదు, మనకు మనమే సపోర్టు, అంతకు మించి ఇంకేం ఉండదు. దీనివల్ల ఏం చేస్తామంటే సంపాదించిందంతా వ్యయం చేసేటువంటి ఖర్చు పెడతాం, ఇలా సంపాదిస్తున్నాం అలా ఖర్చు పెడుతున్నాం, దానివల్ల లాభం లేదు, అంతా నష్టమే కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత గురువు యొక్క ఇది ఉంది కాబట్టి కొంత కాపాడేటువంటి శక్తి అయితే మన మీద ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు బాగానే ఉంటాయి, కాకపోతే చేస్తున్నటువంటి పని కొన్నిసార్లు గ్రహరీత్యా ఏం చేస్తుంటే
అబ్బా ఎవడు చేస్తాడులే ఈ ఉద్యోగం మారిపోదామని మారిపోవడం, వ్యాపారాన్ని 4 రోజులు ఇంట్లోనే మనం కూర్చొని ఇంకెవరినో పెట్టడం, ఇలాంటి నష్టాలు చేకూర్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అందువల్ల వీటి నుండి కాపాడుకోవాలి. అయితే 15 తర్వాత రవి మారిన తర్వాత కొద్దిగా స్థితి బాగుంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాబట్టి కొంత బాగుంటుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసము లేనప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆత్మవిశ్వాసం వచ్చిన తర్వాత ఆర్థికంగా ఉన్నదాన్ని అనవసరంగా ఖర్చు చేయకండి. ఈ రెండును కనుక దృష్టి పెట్టుకుంటే సుఖంగా సంతోషంగా ఉంటారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము, వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు, యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు, ఇప్పటి వరకు కొన్ని రాసులకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు, కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి, ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి, దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. మనం రాశి వారీగా చెప్పుకుంటున్నటువంటి మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది. అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధనుర్మాస పరిస్థితి, దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము, అలాగే శివాలయానికి వెళ్ళడం, ఈ రెండు తప్పనిసరిగా చేయాలి. ఇవేవి మనకు వీలు కాలేదు, ఎలా చేయాలి, ఏం చేయాలి, మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి, ఇదంతా నేను ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం, ఇది మన వల్ల కాలేదు, మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ, వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి, గ్రహాల అనుకూలంగా ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. దీనికి కూడా దేవతా అనుగ్రహం కోసం ఇష్టదేవతా ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. లేదు బయటకు వెళుతున్నాం, ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం, రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే, ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటాం కదా. ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడా కష్టం ఉండదు. ఇంత పెద్ద శ్లోకం మాకు కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా, బయటకు అడుగు పెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకున్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాలలాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు అందాం.